असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the nodal analysis లో మనకు డిపెండెంట్ సోర్సెస్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనే దాన్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యూ సీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి ఇక్కడ మనకు నోడల్ అనాలిసిస్ లో డిపెండెంట్ సోర్సెస్ ఇచ్చాడు. డిపెండెంట్ సోర్స్ అంటే ఇక సింబల్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే దాన్ని డిపెండెంట్ సోర్సెస్ అంటారు. డిపెండెంట్ సోర్సెస్. సో ఇట్లా సర్కిల్ ఉంటే దాన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ అంటారు అనమాట. సో ఈ సోర్సెస్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి, ఏదో ఒక ప్యాసివ్ ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే వోల్టేజ్ పైన కానీ లేదా కరెంట్ పైన కానీ డిపెండ్ అయి ఉంటాయి. అవి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు విఏ అనే వోల్టేజ్ ఉంది. విఏ అనేది ఎక్కడ ఉంది? 6 ohmsలో డిపెండ్ అయి ఉంది అనమాట. అంటే 6 ohmsలో వోల్టేజ్ ఎంతైతే డ్రాప్ అవుతుందో ఆ డ్రాప్ పైన ఈ విఏ అనే వోల్టేజ్ డిపెండ్ అయింది. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఐబి అనేది చూడండి ఇక్కడ, ఐబి అనేది ఇక్కడ 1 ohm పైన డిపెండ్ అయ్యింది. ఐసి అనేది చూడండి ఇక్కడ 3 ohms పైన ఫ్లో అయ్యే కరెంట్ పైన డిపెండ్ అయ్యింది అనమాట. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే డిపెండెంట్ సోర్సెస్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐసి అంటే ఏంటి, ఐబి అంటే ఏమి, విఏ అంటే ఏమి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ విఏ, ఐబి అండ్ ఐసి. దెన్ ఆఫ్టర్ వీఆర్ రైట్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ఓకే, తర్వాత మ్యాట్రిక్స్ ఫామ్ అనేది మనము రాసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి ఇక్కడ మనం రెక్టిఫై చేసాము. చూడండి ఇక్కడ విఏ. సో విఏ అనేది ఎక్కడుందో మనకు, సో మన నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేసాము. ఇక్కడ V1, ఇది V2, V3, V4 అనమాట. అంటే నోడ్ అంటే ఏమి? ఎనీ పాయింట్ హ్యావింగ్ 2 or more ప్యాసివ్ ఎలిమెంట్ కనెక్టెడ్ టుగెదర్ అనమాట. అంటే ఏదైనా ఒక పాయింట్కి ఇట్లా ఎలిమెంట్స్ అనే రెసిస్టర్స్ కానీ లేదా ఇండక్టర్స్ ఉండొచ్చు. ఇక్కడ అన్ని రెసిస్టర్సే ఉన్నాయి, అయితే ఇండక్టర్స్ కెపాసిటర్స్ కూడా ఉండొచ్చు. సో ఈ పాయింట్కి కనెక్ట్ చేయబడి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? డిపెండెంట్ సోర్సెస్ అంటారు. ఓకే, సో కాబట్టి వీటన్నిటిని ఏమంటారు? డిపెండెంట్ సోర్సెస్ అంటారు. వీటిని ఏమంటారు అంటే నోడ్స్ అంటారు. ఏమంటారు? నోడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ విఏ కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? విఏ. సో విఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ విఏ అనేది ఎక్కడుంది? V3కి V4కి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి ఈ రెండు యొక్క డిఫరెన్సే విఏ అవుతుంది అనమాట. అంటే ఏమి ఇక్కడ V3 మైనస్ V4 అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈ 2 వోల్టేజెస్ మధ్య V3 మైనస్ V4. అంటే విఏ అంటే ఏం రాసుకోవచ్చు? మనం ఏం చేసుకోవచ్చు? V3 మైనస్ V4. ఓకే, నెక్స్ట్ విఏ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఇది చూడండి ఇక్కడ ఐబి కావాలి. సో ఐబి అంటే ఏమి? ఐబి కరెంట్ కావాలి. ఐబి అంటే ఏమి? కరెంట్ కదా. సో కరెంట్ కావాలి కాబట్టి కరెంట్ ఇది ఎక్కడ వెళ్తుంది చూడండి, ఇక 1 ohmలో ఫ్లో అవుతుంది. కరెంట్ ఫార్ములా ఏమి? V/R కదా. కరెంట్కి ఏమి? V/R కాబట్టి ఇక్కడ ఏమి? V1 మైనస్ V2/R. R అంటే ఇక్కడ 1 అనమాట. సో కాబట్టి V1 మైనస్ V2/R అంటే 1 ohm. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఐసి కావాలి. ఏమి ఇక్కడ? ఐసి కరెంట్ ఎక్కడ ఉంది చూసుకోండి మీరు. చూడండి ఇక్కడ 3 ohmsలో పోయే కరెంట్ కాబట్టి ఈ ఐసి అనే కరెంటు V1, V4కు మధ్య ఫ్లో అవుతుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఐసి ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V4. V1 మైనస్ V4/3 వేస్తే కరెంట్ వస్తుంది. కరెంట్ అంటే V/R కదా. కరెంట్ అంటే ఏమి? V/R. సో కాబట్టి V1 మైనస్ V4/3 వేసేస్తే మనకు కరెంట్ అనేది వచ్చేసింది అనమాట, ఐసి అనేది. దెన్ ఆఫ్టర్ వీ రైట్ ద మ్యాట్రిక్స్ ఫామ్. సో మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలంటే మీకు చెప్పాను కదా, ఇక్కడ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే 4/4 మ్యాట్రిక్ వస్తుంది అనమాట. 4/4 మ్యాట్రిక్. ఓకే, రెసిప్రోకల్గా యాడ్ చేస్తాం 4/4 మ్యాట్రిక్. చూడండి ఇక్కడ మనకు R11, R12, R13, R14 అంటే 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 4/4 మ్యాట్రిక్. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? R21, R22, R23, R24. నెక్స్ట్ R31, R32, R33, R34.
ఓకే, R41, R42, R43, R44. ఓకే, మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, కరెంట్స్. సో I1, I2, I3. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమి అవి రాసుకుంటారు, V1, V2, V3. సో V1, V2, V3, V4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్స్ అనమాట. ఏమి ఇక్కడ I1 కరెంట్, I2 కరెంట్, I3, I4. ఇవి మనకి మ్యాట్రిక్స్ ఫామ్ అనమాట. మీరు ఈ నోడల్ స్టేజెస్లో మనం చూడండి, డయాగ్నల్ అన్నీ కూడా పాజిటివ్ అనమాట. డయాగ్నల్ అన్నీ కూడా పాజిటివ్, రిమైనింగ్ వచ్చి నెగిటివ్ అనమాట. సో ఇవన్నీ కూడా నెగిటివ్ గుర్తుపెట్టుకోండి. డయాగ్నల్ మాత్రం పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగటివ్ ఇవి. సో డయాగ్నల్ అంతా పాజిటివ్ పెట్టుకోండి, రిమైనింగ్ అన్ని నెగిటివ్ అనమాట. రిమైనింగ్ అంతా నెగిటివ్. దిస్ ఈస్ ద టెక్నిక్ ఫర్ సాల్వింగ్ ఫర్ నోడల్ అనాలిసిస్. ఓకే, సో నోడల్ అనాలిసిస్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, సో మనం ఎలా రాస్తాం మ్యాట్రిక్స్ ఫాము చూడండి. మనకు నోడల్ అనాలిసిస్ మ్యాట్రిక్స్ ఫామ్ చూడండి. R11 అంటే మనకు చూడండి, ఇది ఏమిది, రెసిప్రోకల్ ఆఫ్ అనమాట. రెసిప్రోకల్ అంటే ఏమి, 2 ఉందనుకోండి రెసిస్టర్ 1/2 అని రాసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఎలా రాస్తాను చూడండి. ఫస్ట్ R11 అంటే ఏమి, ఫస్ట్ నోడ్ 1 కున్న రెసిస్టర్స్, నోడ్ 1 అంటే కదా ఈ రెసిస్టర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ రెసిస్టర్స్ 1 ohm ఉంది, 3 ohms ఉంది, కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి. సో 1/1 ప్లస్ 1/3. 1/1 అంటే 1 ఉంటే 1/1, 3 ఉంది కాబట్టి 1/3. సో కాబట్టి ఈ నోడ్ 1 కున్న రెసిస్టర్స్ అన్ని కూడా రాస్తే దాన్ని R11 అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి 1-2 అంటే చూడండి, ఇక్కడ 1-2 అంటే ఏమి, ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ కున్న రెసిస్టర్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ -1/1. ఓకే, 1/1. ఓకే, నెక్స్ట్ వచ్చి 1-3. సో 1కి 3కి ఏదైనా రెసిస్టర్ ఉందా, లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఏమిది 1-4. చూడండి, ఇక్కడ 1కి 4కు ఉన్న రెసిస్టర్ ఏముంది, ఇక్కడ నీకు 3 ఉంది. సో కాబట్టి ఇది -1/3. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, 2-1. నెక్స్ట్ ఏమి ఇక్కడ 2-1 అన్నా 1-2 అన్న ఒకటే. సో 2కి 1కు ఉన్న రెసిస్టర్ ఏమి ఇదే కాబట్టి -1/1. ఓకే, నెక్స్ట్ ఏమి 2-2 అంటే ఏమి, సెకండ్ నోడ్కు ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయాలి. అంటే ఏమి, ఇక్కడ 1/1 ప్లస్ ఇదేమిది 1/3 ప్లస్ 1/4. చూడండి, ఇక్కడ 1/3 ఇది, నెక్స్ట్ 1/2. ఓకే, 1 2 3 4 రెసిస్టర్స్ ఉన్నాయి. ఓకే, 1/1 నెక్స్ట్ ప్లస్ 1/2. ఓకే, చూడండి ఇక్కడ ఏమిది 1/2, 1/1, 1/3, 1/4, 1/2. ఓకే, ఇది. ఓకే, నెక్స్ట్ ఏమిది 2-2. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏమిది R22 అయిపోయింది. నెక్స్ట్ ఏమి R23. 2కి 3కి 2 రెసిస్టర్స్ ఉంటాయి కదా, కాబట్టి 1/3 ప్లస్ 1/4. సో మైనస్ మర్చిపోకూడదు, అంటే మైనస్ కంపల్సరీగా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 2-4కి రెసిస్టర్ ఏదైనా ఉందా, లేదు కాబట్టి 0. రెసిస్టర్ లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 3-1. సో 3-1కి రెసిస్టర్ ఉందా, చూడండి 3కి 1కి రెసిస్టర్ ఏది లేదు కదా, దీనికి డైరెక్ట్గా ఇట్లా కనెక్షన్ లేదు కాబట్టి 0. ఓకే, ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి 3-2. సో 3-2కి ఏమైంది, 4 ఉంది 3 ఉంది, సో ఇదే వస్తుంది ఇక్కడ. ఓకే, -1/3 ప్లస్ 1/4. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ మనకు 3-3
3కి ఏమేమి ఉండే రెసిస్టర్ చూడండి, ఇక్కడ 3 ohms ఉంది, 4 ohms, 6 ohms. ఓకే, ఇది ఒక 3 ohms. ఓకే, సో కాబట్టి ఏముంది ఇక్కడ 1/3, నెక్స్ట్ 1/3, 1/3, 1/3, 1/4, 1/4 ప్లస్ 1/6, 1/6. ఓకే, 1/6. నెక్స్ట్ వచ్చి మనకి చూడండి ఇక్కడ 3/4కి ఏముంది మనకి ఇక్కడ 6 ఉంది. ఓకే, 6 కాబట్టి -1/6, -1/6. ఓకే, 1/6. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ఏం చేయాలి, ఇంకా 4/1 చూడండి, ఇక్కడ 4/1 అంటే 4/1 కావాలి. సో 4/1 ఏముంది ఇక్కడ 1/3, -1/3. ఓకే, నెక్స్ట్ ఏమిది 4/2కి లేదు కాబట్టి 0, 4/2కి లేదు కాబట్టి రెసిస్టర్ ఏది లేదు. నెక్స్ట్ 4/3కి ఏముంది రెసిస్టర్ ఇక్కడ 6 ఉంది, -1/6, 1/6. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 4/4కి ఏముంది చూడండి రెసిస్టర్, ఇది 1/6 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. సో 1/6 ప్లస్ 1/3, 1/3. ఓకే, రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తారు, వోల్టేజెస్, నోడల్ వోల్ట్ V1, V2, V3, V4 దట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఈ విధంగా మనము మ్యాట్రిక్స్ అనేది రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం చూడండి, ఇక్కడ V1, V2, V3, V4 రాసామా. నెక్స్ట్ ఏం రాయాలి, ఇక్కడ కరెంట్స్ అనమాట. నోడ్కి కరెంట్ ఫ్లో అవుతుంటే ఇన్ఫ్లో అయితే ప్లస్, అవుట్ఫ్లో అయితే మైనస్. చూడండి, ఈ కరెంట్ అనేది నోడ్కి వస్తూ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోండి, ఈ కరెంట్ అనేది దీనికి వస్తుంది కాబట్టి +2A, 2 ఆంపియర్స్. నెక్స్ట్ ఈ నోడ్ కరెంట్ ఏదైనా ఉందా, ఇంకా నెక్స్ట్ కరెంట్ ఇక్కడ కానీ లేదు. ఈ ఐసీ అనేది దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్, అంతేగాని అది ఈ నోడ్ నుంచి వెళ్ళేది కాదనమాట. ఇక్కడ ఏదో సమ్ కరెంట్ అనేది డిపెండెంట్ కరెంట్ అని అర్థం. ఓకే, ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాబట్టి 2 ఆంపియర్ ఇట్లా సింబల్ ఉంటే ఆ కరెంట్స్ తీసుకోవాలి, ఇట్లా కానీ ఇలాగా ఉంటే తీసుకోవాలి. ఓన్లీ ఇట్లా డైరెక్షన్ ఉంటే తీసుకోకూడదు అనమాట. ఓకే, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ దీన్ని ఎక్కడ కంట్రోల్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో కాబట్టి 2 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. అదేవిధంగా నోడ్ 2 చూడండి, నోడ్ 2 కరెంట్ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 2VA కరెంట్ అవుట్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కాబట్టి -2VA. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ నోడ్ కరెంట్కి ఇన్ఫ్లో కదా, ఇది ఇన్ఫ్లో కాబట్టి ప్లస్ తీసుకుంటాం, అంటే ఇది నోడ్ 3 కదా. సో 2IB. ఓకే, సో నోడ్ ఫ్లో కూడా ఇది అవుట్ఫ్లో కరెంట్, ఇదేమిది అవుట్ఫ్లో కాబట్టి -3IC. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి, ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేమిది 2 ఆంపియర్స్. చూడండి VA అంటే ఏమనుకున్నాం, చూడండి VA అంటే V3 - V4 రాసుకోండి, VA ప్లస్. సో -2 ఇంటూ V3 - V4 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, VA అంటే V3 - V4. నెక్స్ట్ IB అంటే ఏమి, IB అంటే ఏమి V1 - V2/1 అంటే ఏమి, IB అంటే 2 ఇంటూ V1 - V2. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి, IC అంటే ఏమి ఇక్కడ చూడండి, V1 - V4. సో -3 ఇంటూ V1 - V4. ఓకే, V1 - V4/3. ఓకే, సో ఇది మనకి ఈక్వేషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుందా, 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయండి, ఇది V3, V4, V1, V2 ఇవన్నీ కూడా మనం ఈ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేస్తే మనకు రిమైనింగ్ మనకు ఈక్వేషన్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు ఎలా చేస్తానో ఇక్కడ వేస్తాను మీకు. ఓకే, చూడండి, ఇది ఏం చూడండి, ఇక్కడ ఇది 1/1 అంటే 1 + 1/3. ఓకే, నెక్స్ట్ ఏమిది -1
-1, నెక్స్ట్ ఏమిది 0, నెక్స్ట్ -1/3. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా రాశాం. ఓకే, చూడండి ఇక్కడ -1/1 అంటే -1. ఓకే, నెక్స్ట్ ఏమిది 1/1 ప్లస్ 1/3, 1/4 ప్లస్ 1/2. ఓకే, చూడండి ఇక్కడ ఉన్నదంతా రాసేసాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది -2v3 v3 v4 ఉంది. v3 v4 అంటే ఏమి, ఇది v1, ఇది v2, ఇది v3 v4 కోఎఫిషియంట్స్ కదా. సో కాబట్టి ఇది ఎలా ఉంది, సెకండ్ ఈక్వేషన్ కదా. ఓకే, ఇది v3 అంటే ఇది వస్తుంది. చూడండి ఇక్కడ -2v3 ఉంది కదా, ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది. ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది -1/4, ఇది ఏమొస్తుంది, ఇది -1/3, -1/4, -1/4. ఈ మైనస్ లోపలికి ఇంటర్నల్గా మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ -2v3 వస్తుంది. ఈ రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ఏమొస్తుంది నీకు, ఇది ప్లస్. మైనస్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి 2 + 2 అవుతుంది. అట్లా +2. ఓకే ఓకే, ఏమొస్తుంది, అది +2 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2v4 అవుతుంది. సో v4 అంటే ఏం మనకు చూడండి, ఇదే కదా v4, అంతే కదా, మల్టిప్లై చేస్తే మ్యాట్రిక్స్ ఇంటూ ఇది. సో v4 కోఎఫిషియంట్ ఇది. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడికి వస్తే -2 అవుతుంది. అంటే 0 -2 అంటే -2. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్. నెక్స్ట్ ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ v1 ఉంది, v2 ఉంది. అంటే ఇది v1 కోఎఫిషియంట్, ఇది v2 కోఎఫిషియంట్, ఇది v3 మల్టిప్లై చేస్తుంది. సో కాబట్టి 2v1 ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది, -2. ఓకే, ఇక్కడ ఏముంది, -1/3 -1/4 మైనస్తో ఇంటర్నల్గా మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఏమిది, -2v2ని ఇందుకు వస్తే ప్లస్ అవుతుంది. సో +2 రైట్ సైడ్ తీసుకొస్తాం. ఓకే, v2 కోఎఫిషియంట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇంకా ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు. ఇది 1/3, ఇది టోటల్గా ఏమొస్తుంది, 2/3 అవుతుంది. సో 2/3 ప్లస్ 1/4 ప్లస్ 1/6. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమి v3కి సంబంధించింది కానీ v4కి సంబంధించింది లేదు కాబట్టి ఉన్నది అట్లా రాసేస్తారు. -1/6. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. -v1 వస్తుందా లేదు, ఇక్కడ -v1 ఎదురుకు వస్తే ఇక్కడ 1 ఉంటుంది కదా, ప్లస్ అవుతుంది అనమాట. సో ఏమొస్తుంది మనకు, +1 అంటే -1/3 + 1. ఓకే, ఇది -1 ఎదురుకు వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, -1/3కి అది యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇది v1 కాబట్టి. నెక్స్ట్ ఈ మైనస్తో మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అది v4కి వచ్చి యాడ్ అవుతుంది. ఉన్నదంతా రిమైనింగ్ అలాగే రాసేస్తారు 0. ఓకే, -1/6. ఓకే, ఇది 1/6 ప్లస్ 1/3, 1/6 ప్లస్ 1/3. చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ v4 అవుతుంది. ఆ v4 ట్రాన్స్ఫర్ చేస్తే 1 ఉంటుంది కదా, -v4 ఎందుకు ప్లస్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ v4 కోఎఫిషియంట్ ఇది కాబట్టి దీనికి యాడ్ అవుతుంది అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మరి ఇందుకు వస్తే మైనస్ అవుతుంది. సో 1/6 - 1. ఓకే, సో మనకి ఇంకేముంది, ఇది v1 v2 v3 v4 that is equal to ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం చేస్తారు మీరు చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. కాబట్టి టర్మ్ ఏమి లేదు, 0 కాబట్టి జస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇంకా 0 0 0 0 0 0. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇదంతా క్యాల్సీలో మనం ఆపరేట్ చేస్తే మనకి ఏమొస్తాయి, మనకి ఇక్కడ v1 వస్తుంది, నెక్స్ట్ v2, నెక్స్ట్ v3, ఇది v4 అనేది వస్తాయి. మీరు క్యాల్సీలో చేసుకోవడమే ఇది. ఓకే, సో v1 v2 v3 v4 వచ్చేస్తుంది అనమాట.
మనకు ఫర్ ఎగ్జాంపుల్గా వాట్ ఈస్ ద విఏ అన్నాడు అనుకోండి, విఏ వాల్యూ కావాలి. విఏ కావాలంటే ఏం చేస్తారు, ఇక్కడ వస్తుంది V3 వస్తుంది, V4 వస్తుంది, ఆ రెండు సపరేట్ చేస్తే విఏ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఐపీ కావాలనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ V1 - V2/1 వేస్తారు. అంటే V1 ఇక్కడ వాల్యూ వస్తుంది, V1 - V2/1 వేస్తే కరెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ V4 కావాలి. V4 కావాలంటే ఏం కావాలి, ఐసీ కావాలి. ఐసీ కావాలంటే V1 - V4/3 అయ్యింది. V1 ఇక్కడ వస్తుంది, ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. ఇది మనము నోడల్ అనాలిసిస్ చేసే డిపెండెంట్ సోర్సెస్ చేసే మెథడ్ అనమాట. సో దిస్ ఈస్ ద అవర్ కాన్సెప్ట్. అండ్ డిపెండెంట్ ఎప్పుడు కూడా, డిపెండెంట్ అంటే ఏమి, ఈ సోర్సెస్ ఎక్కడో ఉంటాయి, ఇక్కడ ఇచ్చి ఇట్లా సింబల్ అనేది మనకి రిప్రజెంట్ చేశాడు అనుకోండి, అది డిపెండెంట్ అనమాట. ఓకే, ఈ డిపెండెంట్ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఇట్లా రిప్రజెంట్ చేసి ఉంటాడు, ఇక్కడ దీనిలో ఉన్నది ఇక్కడ ఎక్కడో పెట్టింటే అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి, సబ్స్టిట్యూట్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఇంకా మ్యాట్రిక్స్ ఫామ్ రాయడం నేర్చుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద డిపెండెంట్ సోర్స్ ఆఫ్ ద నోడల్ అనాలిసిస్. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ సూపర్ నోడ్. ఓకే, నెక్స్ట్ సూపర్ నోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. ఇది కూడా ఇలాంటి మోడల్స్ మీరు టెక్స్ట్ బుక్లో సుధాకర్ అండ్ శ్యామ్ మోహన్ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద అవర్ కాన్సెప్ట్ ఆఫ్ ద నోడల్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ.